హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీవీసీ ఆధార్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు చెప్తాను. అది మీ మొబైల్నే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలని చెప్పేసి అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను. దానికన్నా ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అదే మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం చూసుకున్నట్లయితే మనకి పీవీసీ ఆధార్ కార్డు అంటే ఏం లేదు, ఏమంటారంటే మన పాన్ కార్డ్ అయితే ఎలాగైతే ఉందో అలాంటిది ఒక ఆధార్ కార్డ్ అయితే మీకు పోస్ట్లో వస్తుంది. దానికి ఎలా అప్లై చేయాలని చెప్పేసి అయితే నేను మీకు చెప్తాను. చూసుకున్నట్లయితే ఇక్కడ యుఐడిఐ పోర్టల్ నుంచి చేసుకోవచ్చు. అది ఎలా అని చెప్పేసి అయితే ఇప్పుడు మీకు వీడియోలు చూపిస్తాను. చూడండి, ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేశాక అందులో పీవీసీ ఆధార్ కార్డ్ ఆర్డర్ అని చెప్పేసి అయితే కొట్టండి. అది కొట్టగానే మీకు అందులో ఆధార్ పీవీసీ కార్డ్ అని చెప్పేసి అయితే ఒకటి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుందిగా, ఆధార్ పీవీసీ కార్డ్ అని చెప్పేసి కనపడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చినాక ఇలా వచ్చినాక కంటిన్యూ విత్ వెబ్ అని చెప్పేసి కొట్టండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, కింద క్యాప్చా ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ మీద కొట్టినప్పుడు ఒక నెంబర్ వస్తుంది. ఇక్కడ మీ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఏదైతే మీ ఆధార్ కార్డుకి లింక్ ఉందో ఆ నెంబర్ అప్లై చేయండి. ఇక్కడ చూసుకుంటే ఓటీపీ వచ్చినాక మనకి ఫర్దర్ నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే అక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంటే 50 రూపాయలు అయితే కట్టాలి మీరు. అది కట్టిన తర్వాత మీకు ఏదైతే మీ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో దానికి అడ్రస్కి పోస్ట్లో వస్తుంది అనమాట. మనకి 50 రూపాయలు ఛార్జెస్ పడతాయి. ఇలా చేసుకోండి. అలాగే ఎవరైతే మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేదో వాళ్ళు కూడా చేసుకోండి. ఇప్పుడు త్వరగా ఆధార్ కార్డు అప్డేట్ అయితే అవుతున్నాయి. దానికి సంబంధించిన విషయం అయితే ఇంకోటి నేనైతే మీకు కొత్త వీడియో చేస్తాను, ఎలా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అయితే. గత కొన్ని రోజులు అయితే ఆధార్ కార్డు అప్డేట్ గురించి చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి అయితే మనకి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. నవంబర్ 1 నుంచి అయితే మనకి ఆధార్ అప్డేట్ అయితే మంచి క్లారిటీగా అవుతుందని చెప్పేసి అయితే అంటున్నారు. కాగా అది ఎలా చేయాలని చెప్పేసి అయితే నేను మీకోసం ఒక వీడియో చేస్తాను, ఎలా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అయితే. చాలామంది ఏంటంటే చేసుకోకపోతే ఏమైంది అనుకుంటారు, కానీ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటాను. అంటే రైతులకు సంబంధించిన విషయమైనా కానీ స్టూడెంట్స్ సంబంధించిన విషయమైనా కానీ మన ఛానల్లో దొరుకుతుంది. కాగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మన నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.